బైబిల్ పాట పాడి దేవుని మహిమపరుద్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. So the best book, ప్రపంచంలోనే ద నెంబర్ 1 పుస్తకముగా పిలువబడుతున్న దేవుని మాటలు, జీవములైనటువంటి దేవుని మాటల్లో నుండి ఒక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి ఒక్కరు చదివి సహాయం చేయండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 27వ, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడునట్లుగా దేవుని సన్నిధానములో ప్రార్థన చేద్దాం. ఇక్కడ దేవుడు ఉన్నాడు. భయముతో వణుకుతో ఆయన మాట వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రేమ, నమ్మకము, కనికరము కలిగిన మా యేసు ప్రభువా, సర్వాధికారి అయిన మా తండ్రి, మీ నామానికి వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ యొక్క మధ్యాహ్న వేళ ఒకసారి ఇదిగో నీ సేవకునిగా, ఇదిగో నీ బిడ్డలముగా మీ సన్నిధానానికి వస్తూ ఉన్నాం. మాటలు మీవి ఇదిగో వింటున్నటువంటి మాకు అది జీవాన్ని కలిగించే మాటలుగా మా మధ్యలో విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, ఈ మాటల ద్వారా ధైర్యపరచండి, ఈ మాటల ద్వారా హెచ్చరించండి. ఇదిగో నీ జీవములైనటువంటి మాటల చేత మమ్మల్ని అందరినీ దర్శించమని కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, ఆల్రెడీ మీరు ఇప్పటికే మీ స్టేటస్లో కూడా పెట్టుకొని ఉండొచ్చు. కొంతమంది ఆ స్టేటస్లో కనబడుతూ ఉంటుంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి, అవునా కదా? సో ఫ్రెండ్షిప్ డే అనేది అందరి జీవితాల్లో ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరికైనా ఫ్రెండ్ లేనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఎవరికైనా నాకు ఒక్క ఫ్రెండ్ కూడా లేరు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఇప్పటిదాకా ప్రవీణ్ తమ్ముడు వాళ్ళ బాబు చిన్నోడు కాయ, వాడు దగ్గరని పిలిచి, చిన్నోడా నీకు ఫ్రెండ్స్ ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. వాడు అంటే చిన్నవానితో మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారితో సహా అందరికీ కూడా స్నేహితులు ఉంటారు. స్నేహితులు లేనటువంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి కూడా ఫ్రెండ్స్ ఉంటారు. ఇక ఫ్రెండ్స్ గురించి ఒకవేళ 4 మాటలు మీరు చెప్పండి అంటే చాలా చెప్తుండొచ్చు. నా ఫ్రెండ్ చాలా మంచివాడని చెప్పారు, నా ఫ్రెండ్ నా గురించి ఇంతగా మరి సహాయం చేస్తాడని చెప్పేసి అంటారు, నా ఫ్రెండ్ ఇలాంటి వాడని ఆ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్స్ని చాలా మనం చెప్తుండొచ్చు. అయితే ప్రియులారా, దేవుని వాక్యములో నుండి ఈరోజు స్నేహితుల గురించినటువంటి కొన్ని సంగతులు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చాలా తక్కువ సమయము, జాగ్రత్తగా మీరు వినగలిగితే అతి తక్కువ సమయంలోనే నేను ఆ మాటలు ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి నిన్న మరి మనం మామూలుగా అయితే ప్రసంగి గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం, సొలొమోను గురించి ధ్యానం చేస్తున్నాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అనే ఉద్దేశంతో సొలొమోను గురించి ఇంకా తర్వాత రోజుల్లో రానున్న వారాలలో మనం ఇంకా ధ్యానం చేస్తాం. అయితే ఈ ఫ్రెండ్షిప్ డే గురించి బైబిల్ ఏమని మాట్లాడుతుంది, ఈ స్నేహితుల దినోత్సవాన్ని మనం ఏమని మాట్లాడుతుందో దాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఎవరైనా సరే చూడండి, మదర్స్ డే అనగానే ఆ ఒక్కరోజు తల్లికి మరి థ్యాంక్స్ అని చెప్పేసి, లేకుంటే హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి అనేసి ఒక మాట ఫోన్ చేసి, అమ్మా నువ్వు నన్ను కన్నందుకు నీకు వందనాలని చెప్పేసి మరి ఆ ఒక్క మాటతో సరిపుచ్చుకుంటే అది సరైనటువంటి దినోత్సవము కానే కాదు. ప్రతిరోజు కూడా మదర్స్ డే లాగానే ఉండాలి, ప్రతిరోజు కూడా ఫాదర్స్ డే లాగానే ఉండాలి. అంతే తప్ప ఏదో గుర్తొచ్చినప్పుడు మాత్రమే నాయనను చాలా ప్రేమించి, గుర్తొచ్చినప్పుడు మాత్రమే అమ్మను చాలా అత్యధికంగా ప్రేమించి మిగతా రోజులు ప్రేమించకూడదు అని బైబిల్ చెప్పట్లేదు. ఇది కేవలం ఒక మరి ఆనవాయితీగా, అలవాటు ప్రకారంగా లోకములో కొంత
కొంతమంది పాటిస్తున్న దాని ప్రకారంగా మరి మనం కూడా ఈ స్నేహితుల దినోత్సవం గురించి బైబిల్ ఏమని సెలవిస్తుందో వాటిని గురించి కొన్ని మాటలు మనం వినబోతున్నాం. అయితే అందరికి కూడా ఒక ప్రశ్న ఏంటంటే, మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా? ఎంతమందికి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు? నేను చేయి చూడొచ్చా? నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు అన్నవారు ఎంతమంది అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే తప్పకుండా ఉంటారు. అయితే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు లాంటి ఓ మంచి స్నేహితుడు ప్రపంచంలో ఎక్కడ కూడా మనకు దొరకడు. ప్రపంచంలోనే ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని చెప్పంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రతి ఒక్కరితో ఉంటారు. మన స్నేహితులు ఒక టైం వచ్చినప్పుడు వదిలిపెడతారు. మన స్నేహితుల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. మన స్నేహితుల మధ్యలో కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకవేళ ఆయన మనతో స్నేహం చేస్తే, మనము ఆయనతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టడు. అటువంటి స్నేహితుని మనం కలుగున్నామో ప్రభువైన యేసుక్రీస్తు వారిని. అందుకనే గిఫ్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటాం. అంటే స్నేహితులను బహుమతిగా, ఒక మంచి స్నేహితుని మనందరి కొరకు బహుమతిగా దేవుడిచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మాట్లాడుతూ యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమాని చేయుదానని ఎరుగడు గనుక నేను ఇక మీదట మిమ్మల్ని దాసులని చెప్పేసి పిలవను, స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను సువార్త 15:15 ప్రకారంగా నేను ఇక మీదట మిమ్మల్ని దాసులని చెప్పేసి పిలవట్లేదు, స్నేహితులని పిలుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం ఒకసారి, హల్లెలూయా. మనమంతా ఎవరమంట చెప్పండి ఇప్పుడు? యేసు ప్రభువారికి స్నేహితులం. ఎవరికి స్నేహితులము? యేసు ప్రభువారికి స్నేహితులం. స్నేహితులంటే దాపరికాలు ఉంటాయా? స్నేహితుల మధ్యలో దాపరికాలు ఉంటాయా? స్నేహితుల మధ్యలో దాపరికాలు ఉండవు. స్నేహితుల మధ్యలో ఫ్రెండ్షిప్ ఎంత బాండింగ్ ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ కూడా నా ఫ్రెండ్తో చెప్పుకోవాలని చెప్పేసి అనుకుంటాను. అలాంటి స్నేహితుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక క్రీస్తు కొరకు ఒక వ్యక్తిని మనం గెలవకపోవడానికి ఏదైనా ఒక కారణం ఉందా అని మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఒక వ్యక్తిని కూడా సంపాదించలేకపోతున్నామంటే ఆ వ్యక్తితో సరి అయినటువంటి సంబంధాలు మనం కలిగి లేమేమో, స్నేహాన్ని చేయలేకపోతున్నామేమో. అటువంటి ఆ స్నేహము చేయకపోవల్ల ఆ వ్యక్తి యేసయ్య దగ్గర రాలేకపోతున్నాడేమో. ఇప్పుడు మామూలుగా లోకంలో మనం చూస్తే ఇద్దరు స్నేహితులు చాలా అద్భుతంగా మంచి స్నేహంలో ఉంటారు. ఇలా మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వీరి మధ్యలో ఎవరో మూడో వ్యక్తిగా ఒక్కడొస్తాడు. వచ్చి చిన్న గోలి వేస్తాడు. ఏమని? వాడంటే నువ్వేదో ఒకరోజు నీ గురించి ఇట్లా అన్నాడు తెలుసా అని చెప్పేసి ఒక చిన్న మాట అంటాడు. దాంతో అసలైన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా విడిపోతారు. ఆ మధ్యలో వచ్చినటువంటి వ్యక్తి ఫ్రెండ్గా అయిపోతారు. ఇది ఎట్లాంటిది అని చెప్పేసి అంటే లేఖన విరుద్ధమైనటువంటి స్నేహం అన్నమాట. దేవుని వాక్యానికి విరుద్ధంగా చేసేటటువంటి స్నేహం ఎలాంటిదంటే ఒకరు విడిపోయేటట్టు చేసేది కాదు, కానీ మనందరినీ కూడా కలుపుకునేటట్టుగా స్నేహితులు కలిసి ఉండేటట్టు చేసేది దేవుని వాక్యము. ఇక ప్రియులారా, మరి ఇటువంటి స్నేహితుల దినోత్సవం నాణ్యమైనటువంటి స్నేహము ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గర దొరుకుతుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా నాణ్యమైన స్నేహం అనేది కనిపించదు. ఒక స్నేహితుడు మరి ఇంకొక స్నేహితునితోటి ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ కలిగి ఉన్నాడు అంటే కొన్నిసార్లు మంచి కోసం కావచ్చు, మరి కొన్నిసార్లు అది చెడు స్నేహం కూడా కావచ్చు. ఒకవేళ దొంగవానితో మనం స్నేహం చేసామనుకోండి, మనిషి కూడా దొంగగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వీడు తప్పుడు పనులు చేసేవాడు అనుకోండి, అతనితో స్నేహం చేస్తే తప్పుడు పనులు చేసే పరిస్థితులు ఏర్పడతాయి. ఒకవేళ మంచి వానితో సహవాసం చేసామనుకోండి, మనమంతా కూడా మంచి వాళ్ళముగా మారిపోతాం. అయితే ప్రియులారా, దేవుని వాక్యములో స్నేహము అనే పదం గురించి చాలా సందర్భాలు రాయబడ్డాయి. అందులో నేను ప్రత్యేకంగా ఒక 3 వచనాలు నేను చూపిస్తాను. దయచేసి ఒక్కసారి చూస్తారా? యోబు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. సుప్రియ చదువుతున్నారు. దయచేసి తెలుగులో ఒకరు, ఇంగ్లీష్లో కూడా సుప్రియ చదువుతారు. ఒకసారి జాగ్రత్తగా విందాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం.
కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు సర్వశక్తుని దేవుని యందు భయభక్తులు మానుకొనినను దేవుని యందు భయభక్తులు మానుకొనిను స్నేహితుడు వానికి దయ చూపతగును. స్నేహితుడు వానికి దయ చూపతగును. He who withholds kindness from a friend forsakes the fear of the Almighty. ఇక్కడ మనం చూస్తే ఒక స్నేహితుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టేవాడుగా ఉండడు. కైండ్నెస్ అంటే దయ చూపించేవాడుగా ఉంటాడు. అవతల వ్యక్తి మీద ఏం చూపిస్తాడు చెప్పండి? దయ కలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఒకవేళ నీ స్నేహితుడు అవతల వ్యక్తి మీద దయ చూపించేవాడుగా లేకపోతే నువ్వు డౌట్ పడాలి, వీడు నిజంగా మంచి ఫ్రెండ్ కాదా అని చెప్పేసి నువ్వు ఆలోచన చేయాలి. ఒకవేళ ఒక వ్యక్తి ఇంకొకరి మీద దయ చూపిస్తున్నాడు అంటే ఈజ్ అ రైట్ ఫ్రెండ్, నీకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక వచనం చదువుదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు 17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. ఎలా ఉంటాడంటే ఒక బ్రదర్ లాగా ఉంటాడు. ఒకవేళ ఏ లోకములో ఏ అన్నదమ్ములైనా సరే ఒక తమ్ముడు ఇబ్బందిలో ఉంటే అన్న చూసుకుంటూ ఉంటాడా అంటే ఉండడు. తప్పకుండా తమ్మునికి ఏదో విధంగా చేయి ఇచ్చి వాని పైకి లేపాలని చెప్పి చూస్తాడు అన్న. ఒకవేళ అన్న కూడా అటువంటి సమస్యలోనే ఉంటే మరి తప్పకుండా తమ్ముడు కూడా అటువంటి మనసే కలిగి ఉండాలని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దేవుని వాక్యం ప్రకారంగా ఓ మంచి స్నేహితుడు ఎలా ఉంటాడు అని చెప్పేసి అంటే విడువక ప్రేమిస్తాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మంచి స్నేహితుడు ఎలా ఉంటాడంటే విడువకుండా ప్రేమిస్తాడు. వాడు ఏదో ఈరోజు మంచిగా ఉన్నాడని చెప్పేసి కొన్నిసార్లు స్నేహితులు ఇలా ఉంటారు. స్వార్థముతో కూడినటువంటి స్నేహాలు కనబడతాయి. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ స్నేహితులే, అవునా కదా? డబ్బు లేకపోతే అప్పుడు స్నేహితులు ఉంటారా? డబ్బులు లేకపోతే ఎవరైనా స్నేహం చేస్తారా నీతోటి? ఎవరు చేయరు. అటువంటి స్నేహితులు చాలా డేంజరస్ అన్నమాట. ఇటువంటి వారితో మనం స్నేహం చేయకపోవడం ఉత్తమం. కాబట్టి మంచి స్నేహితుడు ఎప్పుడు కూడా విడవకుండా ఉంటాడు, మనల్ని ఎప్పుడు కూడా హత్తి పెట్టుకుని ఉంటాడు. అది దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. మరొక మాట కూడా మనం చదువుదాం. దయచేసి ఈ మాట కూడా చదవండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం అదేవిధంగా 10వ వచనం, 6వ వచనం, 10వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ఫెయిత్ఫుల్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ ఎ ఫ్రెండ్, ప్రొఫ్యూజ్ ఆర్ ద కిసెస్ ఆఫ్ ఎన్ ఎనిమీ. ఇక్కడ చూడండి, ఎనిమీస్ అయితే చాలా ముద్దులు పెడతారంట. అంటే శత్రువులైతేనేమో ముద్దుల మీద ముద్దులు పెడతారు. ఎలా? నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచివాడవు అని నీ లోపాన్ని సరిచేసేటటువంటి వాడు స్నేహితుడు కాదు. ఆ స్నేహితుడు ఎలాంటి వాడు అంటే నీ లోపాన్ని కూడా ఎక్కి ముందు చాలా మంచోనివి, నువ్వు గుట్కా తింటున్నావా, చాలా మంచోని, అబద్ధాలు ఆడుతున్నావా, ఏం కాదు నువ్వు చాలా మంచోనివి, ఇంకేదైనా చేస్తున్నావు నువ్వు చాలా మంచోనివి రాను అని చెప్పాడు అనుకోండి, వాడు చెడ్డ స్నేహితుడని గుర్తుపెట్టుకోవాలి. మంచి స్నేహితుడు కాదు అని చెప్పేసి అన్నారు. అదే ఒకవేళ మంచి స్నేహితుడు అనుకోండి, ఏం చేస్తాడంటే తెలుసా? ఏం చేస్తాడమ్మా? చదవండి, ఒక ఫస్ట్ లైన్ చదవండి. గాయము చేస్తాడు అని ఉంది. చదవండి ఒకసారి. మేలును కోరి స్నేహితుడు గాయములు మేలు కోరేటటువంటి స్నేహితుడు గాయాలు చేస్తాడు. మేలు కోసము కొన్ని కఠినమైనటువంటి పదాలు వాడతాడు. అరే ఏంద్రా ఇట్లా ఉన్నావు, కటింగ్ చేయించుకోలేదా, ఇలా ఉన్నావేంటి అని చెప్పేసి అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? నీ కటింగ్ గురించి కూడా వాడు ఆలోచిస్తున్నాడు అంటే ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. నీ కటింగ్ గురించి అందరూ వేరేలాగా అనుకోవద్దని, నువ్వు మంచిగా ఉండాలని వాని ముందు వాడు కోరుకుంటున్నాడు. సో అది ఎప్పుడు చెడ్డది కాదు కదా. వీడు నన్ను గద్దిస్తాడా, నా కటింగ్ గురించి నాకు జ్ఞాపకం చేస్తాడా, నన్నే తక్కువ చూస్తాడా అని ఒకవేళ ఆ ఫ్రెండ్ని మనం దూరం చేసుకున్నాం అనుకోండి, శత్రువు ఎంటర్ అవుతాడు. శత్రువు ఏం చేస్తాడంట? లెక్కలేని ముద్దులు పెడతాడంట. నువ్వు మంచోనివి, నీ కటింగ్ అట్నే పెంచుతూ ఏం కాదు, ఇక్కడ దాకా ఒక జంతువులాగా తయారుగా, ఒక గుడ్డేలు వంటిలాగా తయారయ్యదు, సూపర్ ఉందిరా నీకు, అవసరమైతే ఇక్కడ ఒక పోగు పెట్టు, ఇక్కడ ఒక పోగు పెట్టు. పోగులు చూస్తున్నారు కదా ఈ మధ్యలో, ఎన్నెన్ని పోగులో. దేవుడు చెవులు ఇచ్చింది వినడానికైతే మన వాళ్ళు ఆ చెవి నిండా పోగులతో నింపేస్తున్నారు. ఆ చెవుల్ని కూడా చూడడానికి అసహ్యంగా మార్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా జాగ్రత్త చూసుకోండి. సో కాబట్టి ఒక మంచి స్నేహితుడు ఎప్పుడు కూడా తన అవతల స్నేహితునికి గాయపరుస్తాడు.
నేను ఒక మాట మాట్లాడుతున్నాను, నీకు గాయం అనిపించింది అంటే నీ మేలును కూడా చెప్తున్నాను చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదే ఒకవేళ మేలు కోరుకొని వాడైతే గాయమే చేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ 3 వచనాలను ఆధారం చేసుకొని ఒక మంచి స్నేహితుడు ఎవరు అని ఆలోచన చేస్తే, ఓ మంచి స్నేహితుడు ఎవరు అని చెప్పేసి అంటే మీరేం చెప్తారు చెప్పండి? గుడ్ ఫ్రెండ్ ఎవరు అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? అంటే యేసయ్య గుడ్ ఫ్రెండ్, అది ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా అది ఆయనే మంచి స్నేహితుడు. అయితే లోకానుసారంగా మంచి స్నేహితుడు అంటే ఎవరు? మన మేలు కోరేవాడు. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ విడువక ప్రేమించేవాడు, బైబిల్ వాక్యం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా ఒక మంచి స్నేహితుడు ఎవరు అని చెప్పేసి అంటే నమ్మకమైన వాడు, ప్రేమించేవాడు. అంత మాత్రమే కాదు కానీ తన ప్రభావం ద్వారా మనల్ని మార్చగలిగినటువంటి వాడు మంచి స్నేహితుడు. తన ప్రభావం వల్ల మనల్ని కూడా మారేటట్టు చేస్తాడు. చర్చికి వచ్చేవాడిని చర్చికి రాకుండా చేసేవాడు మంచి స్నేహితుడు కాదు, గుర్తుపెట్టుకోండి. మంచి స్నేహితుడు కాదు. చర్చికి వచ్చేటటువంటి వాడిని మాన్పడం కాదు కానీ ఇంకా మనం బలంగా ఉందాం దేవునిలో, ఇంకా ఆత్మీయంగా ఎదుగుదాం, ఇంకా వాక్యం విందాం, నేర్చుకుందాం అని ఎవరైతే ప్రోత్సాహం చేస్తాడో అలాంటి ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. అలాంటి వాడు మంచి స్నేహితుడు. అయితే పిల్లారా, ఈ స్నేహితుల్లో 3 రకాల స్నేహితులు కనబడతారు. ఒకటి క్యాజువల్ ఫ్రెండ్స్ అంటారు. క్యాజువల్ ఫ్రెండ్స్ అంటే సాధారణ స్నేహితులు. అప్పుడప్పుడు అనమాట, ఎప్పుడైనా ఒకసారి కనపడతారు. ఓ బ్రదర్ బాగున్నావా, హాయ్ హాయ్ హలో అని చెప్పేసి అనేవాళ్ళు క్యాజువల్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు క్యాజువల్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుందాం. రెండోదిగా క్లోజ్ ఫ్రెండ్. చెప్పండి ఎవరు క్లోజ్ ఫ్రెండ్? అంటే మీరు ఇంగ్లీష్ వాళ్ళు అయిపోయారు చూసారా, ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? ఈ క్లోజ్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కనిపించడం కాదు కానీ చాలాసార్లు కనబడుతుంటారు. వీళ్ళు చాలాసార్లు కనబడుతుంటారు. ఎప్పుడు కనబడుతుంటారు? రోజు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు, రోజు హాయ్ బాయ్ చెప్పుకుంటారు. ఇది క్లోజ్ ఫ్రెండ్. ఈ క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర అన్నీ మనం ఓపెన్గా చెప్పుకోలేం. ఎందుకో తెలుసా? వాడు అంత నమ్మదగిన వాడేం కాదు. గుడ్ మార్నింగ్ అంటాడు, పక్కకెళ్ళి వీనికి అనవసరంగా గుడ్ మార్నింగ్ చెప్పినైందిరా అని చెప్పి అనుకుంటాడు వాడు, మనకు తెలియదు. ఇట్లాంటి క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఇది. అయితే ఇంకొక ఫ్రెండ్ ఉంటారు, వీళ్ళని ఏమంటారంటే వీళ్ళను బెస్ట్ ఫ్రెండ్ అంటారు. ఏమంటారు చెప్పండి ఒకసారి? బెస్ట్ ఫ్రెండ్. ఈ బెస్ట్లోనే ఫెవికిక్ ఇంకేం పెట్టుకోండి. అలాంటి ఫ్రెండ్ అనమాట. ఎప్పుడు కూడా ఇక అంటి పెట్టుకునే ఉంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా జంట పావురాల్లాగా ఎక్కడ తిరిగినా ఇద్దరిద్దరే వెళ్తుంటారు. ఏం మాట్లాడినా తెలిసే ఉంటుంది. ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తారు, ఒకేలాగా వారు ప్రయాణం కూడా ఒకేలాగా ఉంటుంది, వారి కుటుంబాలు కూడా ఒకేలాగా ఉంటాయి. చూడండి ప్రియులారా, ఈ విషయంలో తప్పు అని చెప్పేసి అనట్లేదు. క్యాజువల్ ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అయితే నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఈ బెస్ట్ ఫ్రెండ్ కంటే క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్లోజ్ ఫ్రెండ్ దగ్గర మనం ఏ దాపరికాలు మనం పెట్టుకోం, అన్ని కూడా క్లియర్గా మరి బాజాప్తా చెప్తా ఉంటాం. అరే నేను ఈ తప్పు చేశాను రా, ఈ పొరపాటు చేశాను, దీని నుంచి ఎట్లా నేను బయటికి రావడం అంటే, ఆ స్నేహితుడు మంచివాడైతే మంచి మాటలే చెప్తాడు. ఒక రోజున ఒక సమస్య గురించి నా ఫ్రెండ్తో ఇలా మాట్లాడాను. ఒరే ఈ సమస్య నేను తట్టుకోలేకపోతున్నాను రా, చనిపోతే బాగుండు అనుకుంటున్నానంటే వాడు ఒక మంచి సలహా ఇచ్చాడు. ఏమని తెలుసా? అరే కళ్ళు దాగి ట్రైన్కి ఎదురు వెళ్ళరా చచ్చిపోతావు అంటున్నాడు. వీడు ఎట్లాంటి ఫ్రెండో చూడండి. ఏ బ్యాచ్లో పెడతామని చెప్పండి? ఫస్ట్లోనా, సెకండ్లోనా, థర్డ్లోనా, ఎక్కడ పెడితే బాగుంటుంది? ఇట్లాంటి ఘోరమైనటువంటి ఫ్రెండ్స్ కూడా లోకంలో లేకపోలేదు. పిల్లరా చాలా జాగ్రత్త. ఎవరితో స్నేహం చేస్తున్నాం? నీ స్నేహం వల్ల ఒక వ్యక్తి దూరం కాకూడదు. నీవు చేసే స్నేహం వల్ల అవతల వ్యక్తికి మేలు మాత్రమే కలగాలి. నీ స్నేహం వల్ల అవతల వ్యక్తి ప్రోత్సహించబడాలి, ఆత్మీయంగా బలపరచబడాలి. అటువంటి స్నేహం కలిగినటువంటి వారు చాలా ఇంపార్టెంట్ లోకములో. అయితే ఈ 3 రకాల స్నేహితుల్లో నేను జ్ఞాపకం చేస్తున్నట్టుగా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎన్నంటే చాలా ఉంటాయి కానీ నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకటి లాయల్టీ అంటాం. లాయల్టీ అంటే విశ్వాసపాత్రులుగా ఉంటారు. విశ్వాసపాత్రులు. ఏదైనా ఒక ముచ్చట చెప్పామనుకోండి, నా క్లోజ్ ఫ్రెండ్ కదా అని చెప్పేసి నేను ఓపెన్గా ఒకరోజు ఒక అబద్ధం మాట్లాడేశాను, చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను అని నా క్లోజ్ ఫ్రెండ్తో నేను చెప్పాను. థిక్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్తో చెప్పాను. ఆ బెస్ట్ ఫ్రెండ్ కాస్త తీసుకెళ్ళి జాగ్రత్తగా అవతల వ్యక్తి చెప్పాడు అనుకోండి,
రే ఒకసారి అబద్ధం చెప్పాడంట తెలుసా, ఆయన మామూలుడు కదరా నాయన, అన్ని అబద్ధాలే ఆడతాడు. మాట మారిపోతుంది. ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి మాటలు మారిపోతాయి, దాని మీనింగ్స్ కూడా మారిపోతాయి. మనము మంచి ఉద్దేశంతోనే కొన్నిసార్లు ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, ఆ మంచి కాస్త వాళ్ళ నోట అది చెడుగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి పిల్లరా, లాయల్టీ, ఒక మంచి మిత్రునికి ఉండాల్సింది లాయల్టీ. విశ్వాసపాత్రుడుగా ఉండాలి. ఏదైనా చెప్తే గోప్యంగా జాగ్రత్తగా దాచిపెట్టుకొని దానికోసం ప్రార్థించేవాడుగా సహాయకుడుగా ఉండాలి తప్ప ఒక గుదిబండలాగా తయారు కాకూడదు. ఎప్పుడు పొడుండదు, అరే పలానా రోజు నువ్వు తప్పు చేసావు, పలానా రోజు నువ్వు తప్పు చేసావు, చేశాడనే కదా నీతో చెప్పాడు, మళ్ళీ నువ్వు చేశాడు అనడం ద్వారా ఇతను ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా డల్ అయిపోతాడు. లాయల్టీ ఉండాలి. దేవుని వాక్యంలో ఇప్పుడే మనం చదువుకున్నాము, మంచి స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. సహోదరుడు అనే మాటకు అర్థం ఏంటంటే సహ ఉదరము, ఒకే కడుపులో నుండి పుట్టిన అన్నదమ్ములాగా ఉంటారు స్నేహితులు. వారు ఒకే తల్లి కడుపులో నుంచి పుట్టరు, కానీ ఆ స్నేహం అంత గొప్పగా ఉంటుంది. అంత గొప్ప స్నేహం కలిగినటువంటి వారినే సహోదరులు అని చెప్పేసి మనం అంటాం. ఇది దేవుని వాక్యం సెలవిస్తున్న మొదటి మాట. ఇక రెండో మాట ఏంటంటే డీప్ షేరింగ్. లోతైనటువంటి భాగస్వాములుగా వీళ్ళు ఉంటారు, భాగస్వాముల్లాగా మార్చబడతారు. ప్రతిదీ కూడా ఇదిగో మా ఇంట్లో ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పుకుంటారు. వాళ్ళ మంచి చెడులన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి ఒక షేరింగ్ ఈజ్ నథింగ్ బట్ కేరింగ్ అంటారు. షేరింగ్ ఈజ్ నథింగ్ బట్ కేరింగ్ అంటే ఎవరైతే షేర్ చేసుకుంటారో అవతల వ్యక్తిని వీళ్ళు కేర్ చేస్తున్నట్టు, అంటే వారి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నట్టు. కాబట్టి కొన్ని షేరింగ్ చేసుకున్నప్పుడు అవతల వ్యక్తి కూడా వీళ్ళ పట్ల కన్సర్న్ కలిగి షేర్ కేరింగ్గా ఉండాలి. ఇది రెండో మాట. ఇక మూడో మాట జ్ఞాపకం చేస్తే దేవుని వాక్యం ప్రకారంగా సరదాగా ఉండేవాడు మంచి స్నేహితుడు. చెప్పండి, ఎవరు బెస్ట్ ఫ్రెండ్? సరదాగా ఉండేవాడు. సరదాగా ఉంటారా లేకుంటే ఎప్పుడు కోపంతో ఉంటారా? నీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కోపంతో ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళతో నువ్వు కూడా స్నేహం చేస్తే నీకు కూడా తెలియకుండానే కోపిష్టిగా మారిపోతావు. ఆటలు, పాటలు, మంచి విషయాలు, మంచి స్టోరీస్, లేకుంటే హెల్దీ కన్వర్సేషన్స్, అంటే ఆరోగ్యవంతమైనటువంటి ముచ్చట్లు, ఇవి చెప్పుకునేవాడు ఒక మంచి మిత్రుడు. దాన్నే సరదాగా ఉండేవాడు. ఫన్ టు బీ విత్ అంటారు. ఫన్ టు బీ విత్ అంటే సరదాగా ఉండే స్నేహితుడు. ఇది మూడో మాట. ఇక నాలుగో మాటగా మనం చూస్తే ఉత్తేజపరిచేవాడు స్నేహితుడు. స్నేహితుడు ఎలాంటి వాడు చెప్పండి? ఉత్తేజపరుస్తాడు. అంటే నువ్వు ఎప్పుడు డల్గా ఉన్నావు అనుకోండి, ఏమైంది ఈరోజు డల్గా ఉన్నావు, ఎప్పుడు హ్యాపీగా ఉంటావు కదా, ఏమైంది ఈలో ఇట్లున్నావు, ఏమవుతుందిరా, ఏం కాదు మనం చూసుకుందాం అని ఒక సమస్యలో నువ్వు కూరుకొని పోతున్నప్పుడు, డల్గా అయిపోయినప్పుడు నిన్ను ప్రోత్సహించేవాడు. నా స్నేహితులో అందరి పేర్లు నేను చెప్పలేను, కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, నాకు బెస్ట్ ఫ్రెండ్స్. వారు చెప్పినటువంటి కొన్ని సాక్ష్యాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక ఫ్రెండ్ ఇలా అన్నాడు, ఒరే నువ్వే గనక నాకు ఫ్రెండ్గా కాకపోతే నేను ఏమైపోయేవాన్నోరా అన్నాడు. నాకు అది ఎప్పటికీ గుర్తుండిపోయే మాట. అది నాకు ఒక లైఫ్ టైం అచీవ్మెంట్స్లో అదొక అచీవ్మెంట్. నీవే గనక నాకు ఫ్రెండ్గా దొరకకపోతే నేను ఏమైపోయేవాన్నో అంటే మంచి విషయంలో అన్నాడు, పాజిటివ్గా చెప్పాడు. అది ఒక సాక్ష్యం. ఇంకొక ఫ్రెండ్ అన్నాడు నాతోటి, ఇలా అన్నాడు, నీతో మాట్లాడితే, నీతో ఫోన్లో ఎప్పుడు మాట్లాడినా ఒకలాంటి తెలియనటువంటి ఒక బూస్టింగ్ వచ్చేస్తుంది నాకు అన్నాడు. అంటే నేను ఎప్పుడు ఎంకరేజ్ పడతాను అన్నాడు. దేవా నీకు స్తోత్రం నాయనా అనుకున్నాను. అంటే నా ఫ్రెండ్తో నేను మాట్లాడితే ఉత్తేజం అవుతున్నాడు అంతే తప్ప ఎప్పుడు మన్ను తిన్న పాములాగా ఉన్నారనుకోండి. మన్ను తిన్న పాము ఎలా ఉంటుంది? అది కదలదు, మెదలదు. కదులుతుందా? కదలదు. ఇలా ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళు రే లేరా ఆడదాం, రేపు ఆడదాం అనేవాళ్ళు ఉంటారు. అది మంచి ఫ్రెండ్ కాదు. ఒక గుడ్ ఫ్రెండ్ ఆల్వేస్ టు బీ ఎ వెరీ ఎఫెక్టివ్. అండ్ ఎలా ఉంటారంటే చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు కొన్ని డాగ్స్ మధ్యలో అంటే చాలా కాస్ట్లీ డాగ్స్ ఉంటాయి. అవి మా లక్ష్మణ్ గారు చూసి వచ్చాడు. లక్ష్మణ్కు తెలుసు కొన్ని డాగ్స్ చాలా యాక్టివ్గా ఉండడం కొరకు వాటికి కొన్ని తినిపిస్తారు. అవి తినిపిస్తే చాలా యాక్టివ్గా మారిపోతాయి. డల్గా ఉన్న డాగ్ కూడా కాస్త యాక్టివ్ అయిపోతుంది.
అలానే కొంతమంది ఫ్రెండ్స్ డల్గా ఉంటే అవతల వాడు కూడా నెమ్మదిగా వాడిని చేయబట్టి గుంజి అరే యాక్టివ్ బీ యాక్టివ్ అని వాళ్ళని యాక్టివ్ చేసేగా ఉంచాలి. అరే చర్చికి వెళ్దాం వస్తావా, నాకు ప్రాణం కొంచెం బాగాలేనట్టుగానే ఉంది కానీ వెళ్దామా, ఏం వెళ్తాం తీరా అన్నాడు అనుకో, పాయ్. బెస్ట్ ఫ్రెండ్ కాదు, క్లోజ్ ఫ్రెండ్ కాదు, క్యాజువల్ ఫ్రెండ్ కాదు, ఏది కాదు, వీడు బద్ధకిస్ట్ ఫ్రెండ్, బద్ధక ఫ్రెండ్ అనమాట. సో అలాంటి వాళ్ళతో దయచేసి పెట్టుకోకండి. మీ స్నేహము ఎవరైతే యాక్టివ్గా ఉంటారో అలాంటి వాళ్ళతో స్నేహం చేయండి. అంతే తప్ప లేదాం చిన్నగా అనే వాళ్ళతో స్నేహం చేయకండి. రైట్? ప్రోత్సహించేవాడు. ఇక తర్వాత త్యాగము చేసేవాడు మంచి ఫ్రెండ్. మంచి ఫ్రెండ్ ఎలా ఉంటాడు చెప్పండి? త్యాగం చేస్తాడు. తనకు ఉన్న దాంట్లో నుంచి అది అయినా, కొన్నిసార్లు మాట అయినా, మాట సహాయం కావచ్చు, కొన్ని సంగతుల్లో అతను ఎప్పుడు కూడా ప్రోత్సహించేవాడుగా, త్యాగము చేసేవాడుగా ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవరు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన స్నేహితుని గురించి ప్రాణమే పెట్టినటువంటి వాడు ఎవరున్నారు చెప్పండి లోకంలో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టేశాడంట. నిన్ను నన్ను రక్షించుకోవడానికి, నీ స్నేహాన్ని పోగొట్టుకోకుండా నీతో ఎప్పటికీ ఆ స్నేహం కొనసాగించాలని తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టేశాడు. సర్వమానవాళి కొరకు తన ప్రాణం పెట్టడమే కాదు, సమాధిలో ఉండి తిరిగి 3వ దినాన లేచాడు. తిరిగి ఆయన రాయబోతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో యేసు ప్రభు వారు వారితో, తర్వాత వారు యేసు ప్రభు వారితో స్నేహితులకి కలిసి ఉంటారు. కాబట్టి చివరిగా 7వ మాటగా అగాపే ప్రేమ గలవాడు మంచి స్నేహితుడు. చెప్పండి ఒకసారి, ఎటువంటి ప్రేమ గలవాడు? అగాపే ప్రేమ. దీన్ని అంటారు గివింగ్ ఎక్స్పెక్టింగ్ నథింగ్ ఇన్ రిటర్న్. ఏదో కోరుకొని స్వార్థపూరితంగా చేసే స్నేహితుడిగా వీళ్ళు ఉండరు. అవసరమైతే వారి కోసం త్యాగం చేస్తారు. అవసరమైతే దేవుని ప్రేమ చూపించడం కొరకు ఎంత త్యాగమునికైనా వారు ఒడిగడతారు. ఇటువంటి త్యాగపూరితమైనటువంటి స్నేహితుడిని క్లోజ్ ఫ్రెండ్ లేకుంటే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటాం, థిక్ ఫ్రెండ్ అని చెప్పేసి అనొచ్చు. ఇటువంటి స్నేహితులు లోకంలో ఎవరున్నారు అంటే సాక్షాత్తుగా ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన మానవాళ్ళందరి కొరకు చనిపోయి తిరిగి లేచి సమాధిలో ఉండి మరి బయటికి వచ్చినటువంటి వాడు, మరణాన్ని మరణింపజేసి నీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. ఇంతకు ఈరోజు నీ స్నేహితునితో మాట్లాడావా? ఎప్పుడైనా ఫ్రెండ్స్తో మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఒక ఫ్రెండ్తో తప్పకుండా మాట్లాడుకుంటారు. మీకు తెలుసా, ఊర్లలో చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. మా ఫ్రెండ్ ఒక రోజున అంటున్నాడు, అరే ఒక టైం వస్తే మన పిల్లలందరూ కూడా పెద్దగా అవుతారు, వాళ్ళకు వివాహాలు అవుతాయి, వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు, లేకుంటే వాళ్ళకు ఉంటుంది. లాస్ట్కు మిగిలేది ఎవరంటే స్నేహితులే మిగిలిపోతాం. ఇటు భార్య భర్తలు, అటు స్నేహితులు మిగిలిపోతారు. ఏదైనా ఒక సందర్భంలో ఒక బెడ్ రీడన్గా ఉన్నటువంటి ఫ్రెండ్ దగ్గరికి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ తన దగ్గరకు వచ్చాడు అనుకోండి, పోయిన ప్రాణము లేసి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. అవునా కదా? నిజమే అది. మొన్న ఓల్డేజ్ హోమ్కి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు వెయిటింగ్ ఫర్ చావు అంటున్నారు. పోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. మనం ఎప్పుడు పోతామో తెలియదు కానీ మంచి ఫ్రెండ్ని కలిగి ఉందాం. ఆ మంచి ఫ్రెండే ప్రభుని యేసుక్రీస్తు వారు. లోకంలో ఉన్న ఫ్రెండ్స్ అందరికంటే స్నేహితులు కలిగి ఉండడం చెడ్డది అనట్లేదు. మంచి స్నేహితులు ఎప్పుడు కూడా మంచి వాళ్ళే. అయితే అందరికంటే మంచివాడు ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన స్నేహితునిగా కలిగి ఉండి మన జీవితాలు ధన్యం చేసుకుందాం. అట్టి కృప త్రియేక దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న మాట ప్రార్థన. అత్యంత ప్రేమాభరితుడైన మా యేసు ప్రభువా, సర్వాధికారి అయిన మా తండ్రి, మీ నామానికి వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి స్నేహితుడు విడవక్క ప్రేమిస్తాడని, దుర్దశలో అట్టివాడు సహోదరునిగా ఉంటాడని ఈ మాట కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఫ్రెండ్షిప్ దినాన్న ప్రత్యేకంగా మీరెంత గొప్ప స్నేహితుడై ఉన్నారో, మీరు దాసుడని పిలవడానికి ఇష్టపడలేదు కానీ స్నేహితుడని పిలవడానికి ఇష్టపడ్డారని, మాలో ఏ మంచి తనము లేకపోయినా నిజానికి మేము దాసులముగా ఒక స్లేవ్స్గా ఉన్నటువంటి మమ్మల్ని నీ దయ ద్వారా, నీ కృప ద్వారా నిబిడలుగా మార్చుకొని ఇచ్చిన ఆధిక్యత కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇది మొదలుకొని జీవితకాలమంతా కూడా
ఇదిగో నాయనా, నీ మహిమ కొరకు మీతో మంచి స్నేహమే కలిగి ఉండి నిన్ను సంతోషపరిచే వారముగా ఉండడానికి కృప చూపించమని నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 1 2